రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా టీడీపీ నేతలు ఓవర్ యాక్షన్ చేశారు. మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్త వేసి రచ్చగొట్టే ప్రయత్నం చేశారు. 3 రోజులుగా చెత్తపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనవసర రాజకీయం చేస్తున్నారని మేయర్ ఆరోపించారు. 3 రోజుల క్రితం చెత్తను కార్పొరేటర్లు మేయర్ ఇంటి ముందు వేయాలని టీడీపీ నేతలు ఎమ్మెల్యే మాధవిరెడ్డి రచ్చగొట్టారని ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న కడప నగరంలో ఇలాంటి రచ్చగొట్టే రాజకీయాలు చేయవద్దని వైసీపీ నేతలు టీడీపీ నేతలు కోరుతున్నారు. ఎన్నడూ లేని విధంగా టీడీపీ నేతలు రచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఇప్పుడు మండిపడుతున్నారు. రైట్ కడప జిల్లా టీడీపీ నేతలు ఓవర్ యాక్షన్ చేశారు. మేయర్ సురేష్ బాబు ఇంటి ముందు చెత్త వేసి రచ్చగొట్టే ప్రయత్నం చేశారు. 3 రోజులుగా చెత్తపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనవసర రాజకీయం చేస్తున్నారని మేయర్ ఆరోపించారు. 3 రోజుల క్రితం చెత్తను కార్పొరేటర్లు మేయర్ల ఇంటి ముందు వేయాలని కూడా టీడీపీ నేతలు ఎమ్మెల్యే మాధవిరెడ్డి రెచ్చగొట్టారని కూడా ఆరోపించారు. ప్రశాంతంగా ఉన్న కడప నగరంలో ఇలాంటి రెచ్చగొట్టే రాజకీయాలు చేయవద్దని వైసీపీ నేతలు టీడీపీ నేతలు కోరుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా టీడీపీ నేతలు రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ నేతలు మందపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు కడప నుంచి మా ప్రతినిధి యూసఫ్ మనకి సిద్ధంగా ఉన్నారు. ఎస్ యూసఫ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. కడప జిల్లాలో దాదాపుగా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత టీడీపీ వర్సెస్ వైసీపీ అనే చందంగా వ్యవహారం మారింది. గత కొద్ది రోజులుగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఎవరైతే ఉన్నారో నగర మేయర్ సురేష్ బాబును టార్గెట్ వస్తా ఉన్నారు. చెత్త పన్నును రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేయాలని చెప్పేసి చంద్రబాబు హయాంలో గవర్నమెంట్ ఎప్పుడైతే ఫామ్ అయిందో అప్పటి నుంచి కూడా ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చెత్త ఎత్తడానికి సిబ్బంది కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కొన్ని బండ్లను అయితే నగరపాలక సంస్థ తొలగించింది. దీనికి ప్రధాన కారణం నగర మేయర్ సురేష్ బాబే అంటూ గత 3 రోజుల నుండి కూడా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి అయితే ఆరోపణలు గుర్తిస్తా ప్రెస్ మీట్లు కూడా పెట్టారు. పూర్తి స్థాయిలో ఇది ఒక పెద్ద వివాదంగా మారింది. నిన్న కౌంటర్ గా నగర మేయర్ సురేష్ బాబు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఆర్థిక వెసులుబాటు లేనందువల్లనే కేవలం కొన్ని వాహనాలను మాత్రమే తొలగించాము. ఇదంతా తమపై రాజకీయంగా కుట్ర పన్ని ఆరోపణలు చేస్తా ఉన్నారు. అన్ని అర్థం చేసుకొని ఆరోపణలు చేయాలి. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఇప్పుడు ఆగిపోయాయి, మాకు సహకారం లేదు కాబట్టి ఇప్పుడు కొన్ని బండ్లను మాత్రమే తొలగించాము. దీన్ని ఆసరా చేసుకున్నటువంటి మాధవిరెడ్డి మాపై ఆరోపణలు చేస్తా ఉన్నారు. వాస్తవాలు గ్రహించకుండా ఇవి అవివేకంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని చెప్పి ఆయన హితవు పలికినటువంటి నేపథ్యంలో మాధవిరెడ్డి కూడా కౌంటర్ వేశారు. ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి 50 డివిజన్లకు సంబంధించినటువంటి కార్పొరేటర్ల ఇళ్ల కాడ కావచ్చు, నగర మేయర్ ఇంటిపై కావచ్చు, మీ యొక్క చెత్తనంతా తీసుకువెళ్లి అక్కడ వేస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో నగరంలో వీరందరూ కలిసి ఇవాళ పూర్తిగా ఒక 100 నుండి 150 మంది గుమికూడి ఆ యొక్క చెత్తనంతా తీసుకువెళ్లి నగర మేయర్ సురేష్ బాబు ఇంటి ముందర వేసి అక్కడ ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలోనే పోలీసులందరూ కూడా వారిని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేసి అక్కడ నుండి కొంతమందిని అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ విషయాన్ని అంతా తెలుసుకున్నటువంటి సురేష్ బాబు పూర్తి స్థాయిలో నగరంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలను కలుపుకొని చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు సిద్ధపడ్డారు. అక్కడ కూర్చొని నినాదాలు చేశారు. తమపై కావాలని చెప్పేసి ఆరోపణలు చేస్తా ఉన్నారు. రాజకీయ కక్షను ప్రజల్లో పెంపొందించడమే ధ్యేయంగా
వీరి యొక్క రాజకీయ మనుగడ కొనసాగించేందుకు ఇటువంటి ట్రిక్స్ వీళ్ళు అవలంబిస్తా ఉన్నారు. ఇవన్నీ వీటన్నిటికి కూడా చరమోచితం పాడకపోతే రాజకీయంగా తాము కూడా ఏ ఎత్తుగడలు వేసి ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజలకు అశాంతి కలగకూడదని చెప్పేసి మేమంతా కూడా మౌనం పాటిస్తా ఉన్నాము. రోజు రోజు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉంది మాధవిరెడ్డి అని చెప్పేసి సురేష్ బాబు కూడా ఆరోపిస్తా ఉన్నారు. పోలీసులు అయితే ఇరుపక్షాలను కూడా చెదరగొట్టారు. ఇరుపక్షాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా వారిపై కేసులు నమోదు చేశారు. క్లుప్తంగా చెప్తా ఉన్నారు. ఒకరింటిపై ఒకరు దాడులు చేసుకునేటువంటి సంస్కృతి ఇప్పటి వరకు కడప నగరంలో లేదు. ఇప్పుడు కొత్తగా సంస్కృతికి శ్రీకారం చుడితే రాబోయే రోజుల్లో నగరంలో అశాంతి ఏర్పడుతుంది. ఇటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా ఇరు పార్టీల నేతలు కూడా సమన్వయం పాటియండి. ఏదన్నా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి. లేకుంటే నగరపాలక సంస్థలో మీరు సర్వసభ్య సమావేశం పెట్టుకొని దాంట్లో చర్చలు జరుపుకొని దానికి ఒక రూట్ మ్యాప్ క్లియర్ చేసుకోవాలి తప్ప ఇటువంటి రెచ్చగొట్టి ప్రజలను ఇబ్బంది కలిగించేటువంటి వాతావరణాన్ని అయితే కల్పించవద్దని చెప్పేసి పోలీసులు కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిణామాలు కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా నగరంలో ఎప్పుడూ లేని కొత్త రాజకీయానికి తెరలేపారు. ఇటీవల కాలంలో మాధవిరెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా సరే ప్రజలు రోడ్లపై గుమికూడి కుర్చీలు వేసుకొని కూర్చొని పంచాయతీలు చేస్తే ఈ వీపు విమానాలు మోగుతాయి అనేసి ఒక స్టేట్మెంట్ ను కూడా గత 3 రోజుల క్రితం ఆమె విడుదల చేశారు. తర్వాత ఈ చెత్త వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ చెత్త వ్యవహారంలో కూడా పూర్తిగా మాధవిరెడ్డి వచ్చేసి నగర మేయర్ అనే ఒక ఇద్దరి మధ్యనే ఈ యొక్క వ్యవహారం అంతా నడుస్తా ఉంది. దీన్ని వైసీపీ శ్రేణులు కూడా జీర్ణించుకోలేక ఉన్నాయి. ఈమె రాను ప్రజలను రెచ్చగొట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ అశాంతి వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి భావిస్తా ఉన్నారని చెప్పేసి వీళ్ళు కూడా కౌంటర్ కు దిగారు ఇవాళ రాజశేఖర్. సంబంధించి ఆరోపణలు వస్తున్నాయి ఎమ్మెల్యే మాధవిరెడ్డికి సంబంధించి. ఆమె స్పందించినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? పూర్తిగా మాధవిరెడ్డి అయితే ఈ వ్యవహారం పైన ఇప్పటి వరకు ఎటువంటి స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆమె నిన్న విదేశాలకు పర్యటనకు వెళ్ళేటప్పుడు కొంతమంది కార్యకర్తలను పిలిచి ఈ విధంగా ఇటువంటి కార్యక్రమానికి తెరలేపిందని చెప్పేసి వైసీపీ అయితే ఆరోపిస్తా ఉంది. ఆమె ఊర్లో లేనప్పుడే కార్యకర్తలందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నారు. మరోసారి ఇటువంటి పునరావృతం అయితే తాము కూడా మాధవిరెడ్డి ఇంటి మీదకి ఇదే విధంగా పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అవన్నీ జరగకుండానే ఇప్పటికే ఆమె వారి యొక్క కార్యకర్తలను సంధాయించుకోవాలని చెప్పేసి వైసీపీ నేత సురేష్ బాబు కూడా హితవు పలుకుతా ఉన్నారు. ఎప్పుడూ లేని ఇటువంటి రాజకీయాలు కొత్త సంస్కృతికి చరమగీతం పాడాలి. లేకపోతే ఇరు పార్టీలో కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి పోలీసులు కూడా భావిస్తా ఉన్నారు. రాజశేఖర్ రైట్ ఫైనల్గా అంటే వైసీపీకి సంబంధించి టీడీపీకి సంబంధించి కార్యకర్తల్ని ప్రశాంతంగా ఉంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులకు సంబంధించి ఏమైనా ఎవరెవరు చెత్తేశారు ఏమైనా దానికి సంబంధించి ఒకసారి విచారించే అవకాశం కనిపిస్తుందా? అంటే ఏ ధోరణిలో వేశారు విమర్శలు? టీడీపీ వైసీపీ అనే కాకుండా ఎవరు వేశారు ఏంటి అని విచారించే అవకాశం ఏమైనా ఉందా పోలీసుల నుంచి? పూర్తిగా కూడా రాజశేఖర్ అడిషనల్ ఎస్పీ అయితే ఇప్పటికే రంగప్రవేశం చేశారు. ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఇచ్చేటువంటి లిఖిత పూర్వక ఫిర్యాదులను సేకరించారు. ఈ ఇరు పార్టీలకు సంబంధించినటువంటి ఎవరెవరు నేతలు మేయర్ ఇంటి మీదకి వెళ్లారు, ఈ చెత్తను వారి ఇంటి మీద వేసినటువంటి వ్యక్తులు ఎవరని చెప్పేసి సీసీ ఫుటేజ్ల ద్వారా కావచ్చు, మీడియాలో ప్రసారం అయ్యేటువంటి మాధ్యమాల్లో వచ్చేటువంటి దృశ్యాలను చూసి వారిపై కేసులు ఖచ్చితంగా నమోదు చేస్తామని చెప్పేసి ఇప్పటికే హామీ కూడా ఇచ్చినట్లు నగర మేయర్ అయితే వెల్లడించారు. ఇటువంటి వ్యవహారాలు ఏదైనా కూడా మీరు నగరపాలక సంస్థలో చర్చించుకొని వాటికి చర్మగీతం పాడాలి. రోడ్డుపైకి వచ్చి ప్రజలను అశాంతి పరిచేటువంటి వ్యవహారాన్ని కొనసాగిస్తే మాత్రం రానున్న రోజుల్లో అది ఏ పార్టీ అయినా సరే, అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీ కావచ్చు, ఇరు పార్టీల నేతలను కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి అడిషనల్ ఎస్పీ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. మరోపక్క కొంతమంది అదుపులోకి తీసుకున్నారు. వారిని అందరినీ కూడా స్థానికంగా చింతకొమ్ముదిన్న పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారికి ఎటువంటి కౌన్సిలింగ్ ఇస్తా ఉన్నారు అనేటువంటి వ్యవహారం అయితే తెలియాల్సి ఉంది. రాజశేఖర్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ యూసఫ్. ప్రధానంగా కడపకు సంబంధించి ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది. టీడీపీ నేతలు కొంతమంది మేయర్ సురేష్ బాబు ఇంటి ముందుకు వెళ్ళి చెత్త వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది టీడీపీ వైసీపీ నేతలకు మధ్య. ఇది పూర్తిగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మాధవిరెడ్డి అంటూ కూడా ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసులు కూడా ఇరు పార్టీలకు సంబంధించి కార్యకర్తలు నేతలు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ తీసుకున్నారు. ఎలా విచారణ చేయబోతున్నారు, ఎవరు వేశారన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఘర్షణ వాతావరణానికి కడప చోటు కాకూడదు, ఇలాంటి పరిస్థితులు రాకూడదని మాత్రం అక్కడ ప్రధానంగా పోలీసులు చర్యలు తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది.